ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆదివారంలో కుటుంబం అంతా ఆరాధించి ఆనందించి ప్రార్థించి సంతోషించి దేవుని సన్నిధిని తోడుగా తీసుకొని సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చేసే వ్యాపారమైనా, చేసే ఉద్యోగమైనా, చేసే రోజువారీ కూడైనా సమస్త విషయంలో నా దేవుని కనుదృష్టిలో కృపలో తోడుగా ఉండి జరిగిస్తాడు కనుక నీకు కలిగినటువంటి దానిని దొంగలించకుండా, అన్యుల పాలు కాకుండా నీకు కలిగిన దాన్ని అలానే దేవుడు స్థిరపరిచి ఆయన సన్నిధిలో మరలా సాక్ష్యం చెప్పే రీతిగా మారుస్తాడు. నీ కలిగినది స్థిరపడకుండా అస్థిరంగా మారిపోతుంది. చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఏమున్నది అంటే స్థిరత్వం లేదు. నీ ఆశీర్వాదానికి, నీ ధనానికి స్థిరత్వం లేదు, నీ కలిగిన దానికి స్థిరత్వం లేదు. చూడడానికి ప్రతిరోజు పని చేస్తున్నావు, చూడడానికి ప్రతిరోజు వ్యాపారం చేస్తున్నావు, చూడడానికి ప్రతిరోజు పనెత్తుకోవడానికి వెళ్తున్నావు, కానీ ఏం లాభం? దేవుడిచ్చే స్థిరమైన ఆశీర్వాదాలు లేకుండా అస్థిరమైన ఆశీర్వాదం ఆ పూట ఆ క్షణం దొరికి ఆ క్షణం జరిగి ఆ పూట వెళ్ళిపోతుంది. కానీ దేవుడు చెప్పే మాటని, దేవుడు చెప్పే పద్ధతిని, దేవుడు చెప్పే శాసనాన్ని నువ్వేం చేశావు? నిర్లక్ష్యం చేశావు. కాబట్టి నువ్వు చేసే దానిలో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ఇది చూసినటువంటి దేవుడి రోజు నీతో చెప్తున్నాడు. నేటికి దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలని ఈ మాటలు నీకు ప్రకటన చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావయ్యా, ఇన్ని సంవత్సరాల నుండి నేను నిన్ను నమ్ముకున్నాను, నాకు ఏ ఆనందం లేదు, ఏ సంతోషం లేదు, అయ్యా అన్ని కొరతనే, అన్ని ఇబ్బందే, అన్ని సమస్యలే అని అనుకుంటున్నావు కదా. నా దేవుని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక నీ కుటుంబంతో దేవుని మందిరంలోనికి రాగలిగితే, నీవు కనుక దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని నిలిపి నీకు కలిగిన వారి విషయమై దేవుని సన్నిధిలో అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఈ మాటను నీకు ప్రకటన చేశాడు. నిజమైన ఆశీర్వాదం చూడాలంటే నీ కుటుంబం దేవుని మందిరంలో నిలవాలి. ఎవరైతే రాకుండా ఆటంకంగా ఉన్నారో వారిని మార్చడానికి, మార్పు చెందడానికి నువ్వు ఏ ప్రయత్నమైనా చేయి. ఆదివారం మందిరంలో నిలవాలి. ఆదివారం రోజే డబుల్ పేమెంట్ ఇస్తా అంటారు, తెలుసా మీకు? డబుల్ పేమెంట్ ఆదివారమే ఇస్తా అంటారు. ఎందుకో ఎదురికి సైతంగా నీకు ఆలోచన, నీ కుటుంబం దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందకుండా అంతా కొరతతో ఉంటే నువ్వు భక్తి చేయవు, ప్రార్థన చేయవు, నువ్వు సాక్ష్యం చెప్పవు. చెప్తావా? నీ పరిస్థితి సరిగ్గా లేకుంటే నువ్వేమో సాక్ష్యం చెప్పి నలుగురు నడిపిస్తావు. ఎన్నిటికి ఆటంకంగా ఉండదు చూసినావా? ఒక్క పేమెంట్ ఎన్నిటికి ఆటంకంగా ఉండదు. కానీ దానిని నువ్వు జ్ఞానం చేత దేవుడిచ్చే ఆశీర్వాదం దొంగలించేదిగా ఉన్నది అని చెప్పి ఈదిని పక్క పెట్టి స్థిరపరిచే దేవుడు సరిగ్గా చేయ నీకు సమస్తాన్ని సమర్థనగా ఈరోజు పని చేస్తే నాకు రావాల్సింది కూడా విడిచిపెట్టి నీ మందిరంలో స్థిరంగా నేను ఆరాధించడానికి వచ్చాను. నాకు కలిగే దాన్ని సోమవారం నుండి శనివారం వరకు ఆశీర్వాదంగా మార్చుకోవాలి. నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన రీతిగా నేను ఆశీర్వదిస్తాడు ఈ 6 రోజులు. ఇలాంటి భక్తి చేసేవారు కావాలి. ఇలాంటి భక్తి చేసేవారి జీవితాలలోనే శాశ్వతమైన స్థిరమైన ఆశీర్వాదం నిలుస్తుంది. ఒక కుటుంబం దీవించబడాలి అంటే కుటుంబం అంతా కలిసి దేవుడి సన్నిధిలో భక్తి చేసేవారిగా ఉండాలి. ఈ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉండాలి, దేవుడి సన్నిధిలోకి పట్టుకొని వచ్చే వ్యక్తిగా ఉండాలి. మరలా ఆదివారం రోజు ఎలా ఉండాలి? నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. ఇంకా చదవమా?